హలో. హలో! ఈరోజు సెప్టెంబర్ 1, 2024 అనమాట. ఎప్పుడో సెకండ్ శ్రావణ శుక్రవారం అని చెప్పి వీడియో చేశా. మళ్ళీ ఇప్పుడు చేయాలనిపించింది. ఈ గ్యాప్‌లో ఏంటంటే నేను సెకండ్ వీడియోలో చెప్పాను కదా! ఇట్లాగా నేను ఎంసీఏ కోసం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాననేసి. సో 28న అలాట్మెంట్ ఇచ్చారనమాట. నేను 22న వెళ్ళి రిపోర్ట్ చేసొచ్చా. ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది నాకు సీటు. అయితే నేను యాక్చువల్లీ చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్‌లో ఆంధ్ర యూనివర్సిటీ రిలేటెడ్. కానీ నిజంగానే అక్కడికెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ చూసినప్పుడు అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఏం చూపిస్తున్నార్రా వీడియోల్లో అర్థం పర్థం లేకుండా అనిపించింది. లిటరల్లీ అక్కడ నార్త్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ అని 2 ఉంటాయి అనేసి నాకు నా ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది యాక్చువల్లీ. వీడియోస్‌లో చూపించేస్తున్నాం అంతా ఆంధ్ర యూనివర్సిటీ అంటారు. అండ్ యాక్చువల్లీ అక్కడ ఏంటంటే సౌత్ క్యాంపస్‌కి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట పెద్దగా. ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం అని రాసి. ఆ బోర్డు ఉంటుంది కాబట్టి అందరూ నార్మల్గా పెట్టేసేసి అది ఎదర థంబ్‌నెయిల్‌లో ఆంధ్ర యూనివర్సిటీ టూరు, ఆంధ్ర యూనివర్సిటీ గురించి అని చెప్పి పెట్టేస్తున్నారు. అదంతా సౌత్ క్యాంపస్. నార్త్ క్యాంపస్‌లో ఓన్లీ ఇంజినీరింగ్ ఉంటుందంట. అండ్ ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కూడా సాఫ్ట్వేర్ సైడ్ వస్తాయి కాబట్టి అది కూడా నార్త్ క్యాంపస్‌లోనే ఉంటాయి అవి కూడా. నార్త్ క్యాంపస్ గురించి ఒక్క వీడియో లేదు. అన్నీ సౌత్ క్యాంపస్ గురించి అని, ఆర్ట్స్ అని, ఇంకా లా అని వీటి గురించి ఉంటుంది. ఆర్ట్స్ అండ్ సైన్సెస్. నాకు అస్సలు లైక్ లిటరల్లీ ఫ్రస్ట్రేషన్ వచ్చిందనమాట ఆ రోజు. ఏది ఎక్కడో తెలీదు. మేము సౌత్ క్యాంపస్కి వెళ్ళిపోయాం. నాకు నేను ఎంసీఏ కాబట్టి నాకు నార్త్ క్యాంపస్లో వచ్చింది. అక్కడ మళ్ళీ ఒక అరగంట చుట్టూ తిరిగి మళ్ళీ అడిగితే నార్త్ క్యాంపస్కి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత కూడా అది ఇది అనుకుంటా ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫీస్ అని, ఐటీ డిపార్ట్మెంట్ అని, హాస్టల్ అని, అండ్ క్యాష్ ఉండాలి అని, 4కి బ్యాంక్ క్లోజ్ అయిపోతుందని రకరకాలు. ఇంకా ఈ అన్ని ఫ్రస్ట్రేషన్లో నాకేమనిపించిందంటే ఆ 2 ఇయర్స్ నేను అలాగే అక్కడ ఉంటాను కాబట్టి ఒక కంప్లీట్ వ్యూ ఇద్దాం అనుకున్నాను అనమాట. సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టా. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఒక వారం యూట్యూబ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. జస్ట్ ఒక రిపోర్టింగ్ ఏయులో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేసి అంతా ఒక వీడియో చేసి పెట్టానన్నమాట. సో ఆగస్ట్ 31 అంటే నిన్న నార్మల్గా నేను ఐసెట్ గ్రూప్స్లో ఉన్నాను. అందులోంచి ఎవరైనా ఏయూలో జాయిన్ అయ్యారా అంటే అని చెప్పేసి నేను మెసేజ్ రిప్లై ఇచ్చాను అనమాట. సో వాళ్ళు నాకు మెసేజ్ చేసి క్లాసెస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేసి. నేను లేదు, మేబీ సెప్టెంబర్ 15 నుంచేమో అక్కడ హాస్టల్ వాళ్ళని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెప్టెంబర్ 15 నుంచి క్లాసెస్ ఉన్నాయనుకో అమ్మ, మాకు 12th, 13th ఇన్ఫామ్ చేస్తారు, అప్పుడు మేము హాస్టల్ అలాట్ చేస్తాం అనేసి అన్నారనమాట. సో అది ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. నిజంగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు క్లాసెస్ గురించి అని. ఐటీ డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు అన్నారు, మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము, అప్పుడు ఇన్ఫామ్ చేస్తాము ఆ గ్రూప్లో అనేసి అన్నారు. సో మేబీ సెప్టెంబర్ 15th అని నేను అనుకుంటున్నా. బట్ నాకు మెసేజ్ చేశారన్నాను కదా, వాళ్ళు కాల్ చేశారంట ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. చేస్తే ఇట్లాగా మీకు సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత ఉంటాయి క్లాసెస్ అనేసి అన్నారంట. ఆ మాట వినగానే ఐ ఫీల్ లైక్ వాట్. ఎందుకంటే నేను యాక్చువల్లీ నిమ్సెట్ ఎగ్జామ్ ఒకటి రాశాను. నిమ్సెట్ అంటే ఎన్ఐటీలో ఎంసీఏ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఇంకా అది క్లియర్ అవ్వలేదు. నాకు 1925 ర్యాంక్ వచ్చిందనమాట. సో కాలేజ్తో పాటు వెళ్ళి రాసాను. ఇంకా 1 ఇయర్ డ్రాప్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఐసెట్లో వెళ్ళిపోతున్నా. అండ్ నాకు ఎస్ఎస్సి సీజీఎల్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది, గవర్నమెంట్ ఎగ్జామ్. అది రాద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ నేను జూలైలో అంటే జూన్ 8న నిమ్సెట్ ఎగ్జామ్ అయింది. జూన్ 25న రిజల్ట్ వచ్చింది. జూన్ అంతా అయిపోయింది. జూలైలో కొంచెం డిప్రెస్డ్ ఉండే, ఎగ్జామ్ పోయింది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. సో ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న జూలై 26కి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటెంప్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నిమ్సెట్. అండ్ ఎస్ఎస్సీజీఎల్ కూడా స్టార్ట్ చేద్దాము. 2024 అటెంప్ట్ ఇచ్చి 2025కి టార్గెట్ అనమాట. అనుకునేసరికి నా ఫ్రెండ్తో కాల్ చేసి ప్లాన్ వేసుకుని ఇంకా ఫుల్ మోటివేషన్ అనమాట. ప్రిపేర్డ్ అయిపోయాను. ఎందుకంటే
లాస్ట్ ఇయర్ ఐసెట్ కౌన్సిలింగ్ది చూస్తే సెప్టెంబర్లో ఫస్ట్ ఫేజ్, నవంబర్లో సెకండ్ ఫేజ్, ఎప్పటికో డిసెంబర్కి వెళ్ళారనమాట. అలా చూసుకునే ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనకు టైం ఉంది కదా అనేసి 3 months ఫుల్ మోటివేషన్ వచ్చేసి స్టార్ట్ చేసి ఇలా కాల్ కట్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ అనమాట, గ్రూప్లో ఉన్నాయి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కౌన్సిలింగ్ అనేసి. ఆగస్టు 12కి ఏంటి 10 daysలో ఓకే అయితే 10 days కొంచెం ఇంకా రిలాక్స్ ఉందాం, అక్కడికి వెళ్ళినా స్టార్ట్ చేద్దామని. వాళ్ళ ఆగస్ట్ 12th ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేసుకుని వచ్చారు సెప్టెంబర్ 1st. అండ్ ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత అంట. నాకు ఆగస్ట్ మంత్ ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. ఆగస్ట్ మంత్ అంతా వెయిటింగ్లోనే అయిపోయింది. ఏదో ఎదురు చూడడంలో సంవత్సరాలు కరిగిపోతాయంటే ఏటో అనుకున్నా. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా మనం చదువుకోవడం బెటర్ అనేసి ఈరోజు పైగా నెల ఆఖరి అయిపోయింది, నిన్న కొత్త నెల స్టార్ట్ అయింది కదా అనేసి నేను టెక్స్ట్ బుక్ యాప్లో ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అనమాట జూలై ఎండింగ్లో. సో అది కొంచెం దుమ్ము ధూళి దులిపి ఆ టెస్ట్ సిరీస్ని బయటికి తీసా. సో CGL నాకు ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ ఉంది, నిమ్సెట్కి గట్ట ప్రిపేర్ అయ్యాను కాబట్టి. నిమ్సెట్లో అయితే అది కొంచెం మెయిన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట ఎగ్జామ్. ఇంటర్ మ్యాథ్స్ మొత్తం ఉంటుంది, ఇందులో మ్యాథ్స్ అంత డెప్త్ ఉండదు CGLలో. రీజనింగ్ అర్థమెటిక్ మాత్రం ఉంటుంది. సో నేను ఇంతకు ముందు చదివాను కాబట్టి నాకు కొంచెం ఈజీ ఉంటుంది అనేసి నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఎట్లాగా ఇంక ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, కరెంట్ అఫైర్స్ అవన్నీ జస్ట్ చదివేవే కదా. సో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఓపెన్ చేశాను అనమాట. సో ఈరోజు నేను ఏంటంటే రేషియో ప్రపోర్షన్, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ చేద్దాం అనుకున్నా బట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా చేసేయాలి, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అన్నది లేదు కదా. నాకు నేను చదువుకుందాం అనుకున్న వాళ్ళని ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అనమాట. అండ్ ఈ ఆగస్ట్లో నేను ఖాళీగా ఉన్నాను కదా మరి. సో మనకు బాగా బోర్ కొట్టింది అనమాట. మన ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళేమో బెంగళూరు జాబ్ అని, ఇంకొక అమ్మాయి ఏమో KL యూనివర్సిటీలో జాయిన్ అయిందనమాట MCA, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఇంక మనకు బాగా బోర్ కొట్టేసింది, వాళ్ళేమో బిజీ అయిపోయారు. సో మనం ఒక హాస్పిటల్ పెట్టాం, ఒక స్పా పెట్టాను, అండ్ ఇంకేం పెట్టానబ్బా, ఒక రెస్టారెంట్ కూడా పెట్టాను అనమాట. అంటే గేమ్స్ అనమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళి నచ్చిందల్లా మనకి అట్లా ఆడుకోవడం ఇష్టం, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్. సో స్పా అండ్ రెస్టారెంట్ బోర్ కొట్టేశాయి కొద్ది రోజులకి. బట్ నాకు హాస్పిటల్ అస్సలు బోర్ కొట్టట్లేదు అనమాట, అది నర్స్ జాబ్ అనమాట. సో అది అలా ఆడుతూనే ఉంటున్నా, లైక్ కళ్ళు లాగేస్తున్నా దాని మీదకి, ఫోన్ పక్క పెడుతున్నా బట్ మళ్ళీ తీస్తున్నా, అందుకే ఆ పని వదిలేసి గేమ్ ఆడుతున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు అలా అయిపోయింది. బట్ రేషియో ప్రపోర్షన్ అయితే టాపిక్ జస్ట్ చేశాను, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కాబట్టి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ముందు నేను అసలు ఒకసారి కాన్సెప్ట్ ఎప్పుడో 2-3 నెలల క్రితం చేసింది కదా, ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం అనుకున్నా. కాన్సెప్ట్ అయితే చూశాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయలేదు. 4 topics అనుకున్నా, ఒక్క టాపిక్ కూడా చేయలేదు. ఇప్పుడు యాక్చువల్లీ టైం 7:21 అవుతుంది, 7:21 PM. నాకు ఇప్పుడు యాక్చువల్లీ చేయాలనిపించింది వీడియో. ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా, ఏమీ స్పెషల్గా ఉండలేదు కూడా చేయడానికి. సో అందుకనేసి నేను చేయలేదు ఇన్ని రోజులు వీడియో, ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇప్పుడు ఎందుకో సడన్గా చేయాలనిపించింది. అఫ్కోర్స్ ఇది వీడియో కాదు, ఆడియో అనుకోండి, బట్ చేయాలనిపించింది. వెంటనే చేయకపోతే మనకు మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. చూడండి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందో. ఒకసారి నేను కాలేజ్కి వెళ్తే మేబీ ఎవ్రీడే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అది నిన్నైతే రైనీ డే, యాక్చువల్లీ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఏదో సంథింగ్ మనకు నేమ్ కూడా తెలీదు. మంచిగా డ్యాన్స్ చేశాను అనమాట. వర్షం వచ్చింది, వర్షంలో డ్యాన్స్ చేయడం మనకు చాలా ఇష్టం. అలా కాళ్ళు కూడా కొంచెం తొక్కలు ఊడినాయి, బాగా పైన గరుగ్గుంటుంది గచ్చు మేడ పైన. సో నిన్నైతే బాగుండింది అనమాట. సో అది ఇప్పుడైతే నేను CGLకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం September 15th వరకు పిలవరని అనుకుంటున్నాం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్కి. చూడాలి. ఓకే అండి, బాయ్.